హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక యాక్టివ్ వాల్కెనో, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం మౌంట్ ఉలావున్ ఈరోజు వార్తలు నిలిచింది. మౌంట్ ఉలావున్ ఇటీవల వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం, ఒక యాక్టివ్ వాల్కెనో, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం మౌంట్ ఉలావున్ ఎక్కడ ఉంది అంటారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షకు సంబంధించి మీ ప్రిపరేషన్ కొనసాగుతున్నా, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైన అంశం వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు, వాల్కెనోస్ ఇన్ న్యూస్. ఈ టాపిక్కి సంబంధించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో 1 or 2 క్వశ్చన్స్ని మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్గా చూసే అవకాశం ఉంది. సో ఈరోజు ఒక యాక్టివ్ వాల్కెనో వార్తలు ఇచ్చింది మౌంట్ ఉలావున్ ఎరప్షన్ అని చెప్పేసి. ఇటీవల వార్తలు నిలిచిన అగ్నిపర్వతం, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం లేదా యాక్టివ్ వాల్కెనో మౌంట్ ఉలావున్ ఎక్కడ ఉందంటే పపువా న్యూ గునియా. గుర్తుంచుకోండి, పపువా న్యూ గునియా ఎక్కడ ఉంటుంది? వరల్డ్ మ్యాప్ పైన మీరు ఫోకస్ చేయండి, ప్రతి ఒక్క ప్రాంతం పైన ప్రత్యక్షత చూపండి, అట్లాస్ ఓపెన్ చేసి ప్రాంతాలను ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయండి. చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి, ఏదైనా వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానివ్వండి. సో మౌంట్ ఉలావున్ ఎక్కడ ఉంటుంది? పపువా న్యూ గినియా ఈ ప్రాంతంలో ఉంటుంది, కంట్రీలో ఉంటుంది. మరి పపువా న్యూ గినియా ఎక్కడ ఉంటుంది? పసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా, పసిఫిక్ మహాసముద్రం. ఆ పసిఫిక్ మహాసముద్రానికి దక్షిణ వైపున సౌదర్న్ సైడ్, సౌత్. మరి ఆ సదర్న్ సైడ్లో, పసిఫిక్ ఓషన్ సౌదర్న్ సైడ్లో వెస్టర్న్ ప్లేస్లో ఉండేది, అంటే సౌత్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్కి సౌత్ వెస్టర్న్ సైడ్లో ఉన్న ఒక యాక్టివ్ వాల్కెనో మౌంట్ ఉలావున్ ఎక్కడ ఉంది? ఏ దేశంలో? పపువా న్యూ గినియా అని గుర్తుంచుకోండి. 2019 సంవత్సరంలో అతి ముఖ్యమైన పోటీ పరీక్షలో దీనికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు. ఎందుకంటే గడిచిన 2019 సంవత్సరంలో ఇది తీవ్ర విపత్తుగా వార్తలు నిలిచింది. మోస్ట్ డిజాస్ట్రస్ వాల్కెనోగా వార్తలు నిలిచింది ఈ యాక్టివ్ వాల్కెనో మౌంట్ ఉలావున్. మరొకసారి 2022 సంవత్సరం జూన్ మాసంలో, జూన్ 2వ తేదీన ఎరప్షన్ అయి వార్తలు ఇచ్చింది. ఒక క్రియాశీలక అగ్నిపర్వతంగా వార్తలు ఇచ్చింది. అగ్నిపర్వతం విస్ఫోటనం, అగ్నిపర్వతం ఎరప్ట్ అయిందంటే చుట్టుపక్కల ప్రాంతాలు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాయి. సో ఇలాంటి ఒక విపత్తు సంబంధిత అంశంతో మౌంట్ ఉలావున్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు అన్నిటికంటే ఇంపార్టెంట్ మోస్ట్ డిజాస్ట్రస్ వాల్కెనో ఈ సంవత్సరం మనం డిస్కస్ చేసిన టోంగా వాల్కెనో పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన కొన్ని అగ్నిపర్వతాలను మనం ఇక్కడ చూద్దాం. మళ్ళీ లాస్ట్ 2 days బ్యాక్ రష్యాలోని ఒక యాక్టివ్ వాల్కెనో వార్తలు నిలిచింది. సో బెజిమియాని యాక్టివ్ వాల్కెనో, బెజిమియాని యాక్టివ్ వాల్కెనో ఎక్కడ ఉందంటే రష్యాకి సంబంధించి మంచుతో కప్పబడిన ఒక అగ్నిపర్వతం అని చెప్పేసి 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. అంతకుముందు కవాచి వాల్కెనో గురించి మనం డిస్కస్ చేసాం. కవాచి యాక్టివ్ వాల్కెనో ఇటీవల వార్తలు నిలిచింది. ఒక యాక్టివ్ వాల్కెనో ఎరప్షన్తో వార్తలు నిలిచింది, అగ్నిపర్వతం బద్దలై వార్తలు నిలిచింది. ఎక్కడ ఉంటుందంటే సోలమన్ ఐలాండ్స్. ఇది కూడా పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో సదర్న్ సైడ్లోనే ఉంటుంది. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన టోంగా వాల్కెనో అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో టోంగా వాల్కెనో పైన ప్రశ్న అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. టోంగా వాల్కెనో యొక్క పూర్తి పేరు, రియల్ నేమ్ ఏంటంటే హుంగా టోంగా హుంగా హా అపై. హుంగా టోంగా హుంగా హా అపై అనే ఒక యాక్టివ్ వాల్కెనో, టోంగా వాల్కెనో రిపబ్లిక్ ఆఫ్ టోంగాలో ఉంది, ఒక కంట్రీ. మరి ఇది ఎక్కడ ఉంది? ఇది కూడా సదర్న్ పసిఫిక్ ఓషన్లోని ఒక యాక్టివ్ వాల్కెనో. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన ప్రత్యేకమైన వాల్కెనో ఫుకుటోకు ఒకనోబా. ఫుకుటోకు ఒకనోబా, ఫుకుటోకు ఒకనోబా యాక్టివ్ వాల్కెనో ఎక్కడ ఉందంటే జపాన్లో ఉంది. ఇది అండర్సీ వాల్కెనో. అండర్సీ వాల్కెనోస్ గురించి ప్రత్యేకంగా చూడండి. టోంగా వాల్కెనో అండర్సీ వాల్కెనోనే, కవాచి వాల్కెనో అండర్సీ వాల్కెనోనే. అండర్సీ అంటే సముద్ర గర్భంలో ఉంటుందన్నట్టు. అది ఎరప్షన్ అయితే చాలా ప్రమాదం, సునామీ కూడా సంభవించవచ్చు, చుట్టుపక్కల దేశాలు సమస్యలు చిక్కుకుంటాయి. సో ఈ ఫుకుటోకు ఒకనోబా అండర్సీ వాల్కెనో బద్దలయ్యేసరికి ఈ సముద్ర ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఐలాండ్ ఏర్పాటైంది, ఐలాండ్ ఫార్మేషన్. అలా ఫుకుటోకు ఒకనోబా ఐలాండ్ వార్తలు వచ్చింది జపాన్కి సంబంధించి, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇటీవల జపాన్కి సంబంధించి మౌంట్ ఎసో యాక్టివ్ వాల్కెనో వార్తలు వచ్చింది. మౌంట్ ఎసో క్రియాశీలక అగ్నిపర్వతం బద్దలైంది ఎక్కడ ఉంది అంటే జపాన్కి సంబంధించి. అండ్ ఇటీవల కంబర్ వీజా యాక్టివ్ వాల్కెనో, కంబర్ వీజా
కంబర్ వీజా యాక్టివ్ వాల్కనో ఎక్కడ ఉంది అంటే లా పామా ఐలాండ్లో ఉంది. లా పామా ఐలాండ్ ఎక్కడ ఉందంటే కెనరీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్లోని ఒక ఐలాండ్. కెనరీ ఐలాండ్, కెనరీ దీవులు అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? స్పెయిన్. సో స్పెయిన్లోని కెనరీ ఐలాండ్ గ్రూప్ ఆర్చిపెలాగోలోని ఒక ఐలాండ్ పేరు లాపామా. ఆ లాపామా ఐలాండ్లో ఉన్న కంబర్ వీజా 100 రోజులు తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. అది కూడా ఇంపార్టెంటే. అండ్ ఇటీవల అలస్కాకి సంబంధించి అలస్కా పావ్లాఫ్ వాల్కెనో ఇటీవల తరచూ వార్తలు నిలిచింది. అండ్ గ్రేట్ సిట్కిన్ వాల్కెనో, గ్రేట్ సిట్కిన్. అండ్ నెక్స్ట్ సెమిసోపోచ్నాయ్ వాల్కెనో. ఈ 3 అగ్నిపర్వతాల గురించి అలస్కాకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల తాల్ అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్కి సంబంధించి వార్తలు నిలిచింది. కిలావియా యాక్టివ్ వాల్కెనో, కిలావియా అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే హవాయియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అమెరికాకి సంబంధించి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన మౌంట్ ఎట్నా యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన యాక్టివ్ వాల్కెనో ఇటీవల బద్దలైంది, ఇటలీలో ఉంటుంది. సో మౌంట్ ఎట్నా ఇటలీ, యూరప్కి సంబంధించి. అండ్ ఇటీవల ప్రత్యేకంగా మౌంట్ నీరాగాంగో వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉందంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉంది. అండ్ అగ్నిపర్వతాలు అనగానే ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న ఒక దేశం ఏంటి? ఇండోనేషియాలో తరచూ ఏదో ఒక అగ్నిపర్వతం. మౌంట్ మెరాపి, మౌంట్ సెమురు, మౌంట్ ఇలీలెవటలాక్ అండ్ అనక్ క్రాకటావ్ ఈ అగ్నిపర్వతాలు ఇండోనేషియాకి సంబంధించి ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ లొకేషన్ పైన ప్రశ్న అడుగుతారు. ఎక్కడ ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా చదవండి, ఎందుకంటే పోటీ పరీక్షలో వీటిపైన ప్రశ్నలు చూసే అవకాశం ఉంటుంది. విపత్తు సంబంధిత అంశాలు, సముద్రాలు కానివ్వండి, ఇటీవల సీ ఆఫ్ అజో వార్తలు నిలిచింది, సీ ఆఫ్ మర్మరా వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి టర్కీకి సంబంధించి. టర్కీ ఈరోజు 2 అంశాలతో వార్తలు నిలిచింది. టర్కీ దేశం యొక్క పేరు మార్పు అనే అంశం. పేరు మార్పు. ఇప్పటి వరకు టర్కీ అనే పేరుతో మనుగడలో ఉన్న ఒక దేశం. యాక్చువల్గా టర్కీకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందట అంటే 1923లో టర్కీకి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు వారు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నప్పుడు ఆ కంట్రీ పేరు ఏంటంటే తుర్కియే అని ప్రకటించుకున్నారు. తుర్కియే లేదా టర్కీ అనొచ్చు, తుర్కియే. సో స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ పేరుతోనే మేము ప్రకటించుకున్నాం. కానీ ఒక పక్షి కారణంగా, ఒక టర్కీ కోడి అంటాం, ఒక బర్డ్ కారణంగా మా కంట్రీకి టర్కీ అనే పేరుని అలవాటు అయిపోయింది. సో నిన్నటి రోజున ఐక్యరాజ్య సమితికి టర్కీ ప్రభుత్వం ఒక లేఖను అధికారికంగా రాసింది. ప్రపంచ దేశాలన్నీ మా టర్కీ పేరును మారుస్తున్నట్టుగా ఆమోదించాలి. ఎందుకంటే మా టర్కీ అనే పేరు ఇప్పుడు ఉండదు, కొత్త పేరు ఏంటంటే తుర్కియే అనే పేరు. ఏ దేశం యొక్క కొత్త పేరు అంటే టర్కీకి సంబంధించి. ఇటీవల టర్కీకి సంబంధించి మనం సీ ఆఫ్ మర్మరా గురించి డిస్కస్ చేసాం. ఇస్తాంబుల్ సిటీ ఏదైతే ఉంటుందో చాలా విపత్తును ఎదుర్కొంటుంది. సీ ఆఫ్ మర్మరా టర్కీకి ఆనుకొని ఉన్న ఒక సముద్రం. అండ్ టర్కీ అనేది బ్లాక్ సీకి సదర్న్ సైడ్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. బ్లాక్ సీ అనేది రానున్న పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెంట్. బ్లాక్ సీకి, నల్ల సముద్రానికి ఏ వైపున ఏ దేశం ఉందో ప్రత్యేకంగా మ్యాప్లో చూడండి. బ్లాక్ సీకి దక్షిణ భాగాన సదర్న్ సైడ్లో ఉన్న ఒక దేశం టర్కీ, ఇప్పుడు తుర్కీయే, గుర్తుంచుకోండి. అండ్ అంతకుముందు టర్కీకి సంబంధించి హాజియా సోఫియా వివాదం గురించి చూసాము. ఒక పురాతనమైన చర్చ్, మసీద్ అని చెప్పేసి హాజియా సోఫియా. అండ్ రెసెప్ తయ్యిబ్ ఎర్డోగన్ గారు ప్రస్తుతం టర్కీకి దేశాధినేతగా ఉన్నారు. మరియు టర్కీకి సంబంధించి ఈరోజు 2వ అంశం ఏంటంటే మనకు ప్రత్యేకంగా టర్కీ భారతదేశానికి సంబంధించిన గోధుమలు ఏవైతే ఉంటాయో గోధుమలను దిగుమతి చేసుకునే సమయంలో తిరిగి వెనుకకు పంపించింది. దిగుమతి అంటే భారతదేశం నుండి ఇటీవల దాదాపు 56,000 టన్నుల గోధుమలను టర్కీకి పంపించడం జరిగింది. ఆ గోధుమల్లో రుబెల్లా వైరస్ ఆనవాళ్లను అక్కడ కస్టమ్స్ అధికారులు, ఫుడ్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారంట. సో అలా దిగుమతి సమయంలో ఈ రుబెల్లా వైరస్ ఆనవాళ్లను గుర్తించడం జరిగింది అని చెప్పేసి 56,000 టన్నుల గోధుమలను టర్కీకి చేరుకున్న తర్వాత తిరిగి వెనుకకు పంపిస్తోంది. ఇదొకటి ఇంపార్టెంట్. సముద్ర మార్గంలో వెళ్ళడం జరుగుతుంది. సో ఇటీవల ఏ దేశం భారతదేశానికి సంబంధించిన గోధుమల పైన నిషేధాన్ని విధించింది? జస్ట్ బికాస్ ఆఫ్ వన్ రీజన్, దట్ ఈస్ ఎ వైరస్, రుబెల్లా వైరస్ కారణంగా అని గుర్తుంచుకోండి, టర్కీ.
అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో టర్కీ పేరు మార్పు, అదే రాజధాని మార్పు సంబంధిత అంశంతో ఇటీవల ఇండోనేషియా వార్తలు ఇచ్చింది. ఇండోనేషియాకి సంబంధించి నూతన రాజధానిగా నుసంతరా అని మనం చూడడం జరుగుతుంది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మధ్యవర్తిత్వం అన్నట్టు. మనము డిజిటల్ పే విధానం అందరం కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లోకి వచ్చినాం. మనీ ఏదైనా చిన్న ఐటెం కొనాలన్నా, టీ తాగినా కూడా ఆన్లైన్లో చెల్లిస్తున్నాం. సో అలా గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, వాట్సాప్ సెండింగ్ కానివ్వండి, ఏదైనా కూడా యూపీఐ ఇంటర్ఫేస్ ద్వారానే జరుగుతుంది. సో యూపీఐ ద్వారా గడిచిన మే 1 నెలలో 10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి అంట. 10 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్ యూపీఐ ద్వారా, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి భారతదేశంలో పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఒక ప్రత్యేకమైన అధికారిక ప్రకటన చేశారు. భారతదేశంలో చాలా వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇది మనం చాలా వరకు గర్వించదగిన విషయం, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. యూపీఐ ద్వారా ఒక్క మే నెలలోనే అత్యధికంగా, ఇప్పటివరకు చరిత్రలోనే అత్యధికంగా 10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే ఆన్లైన్ విధానంలో మనీ చెల్లింపులు జరిగినాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. క్రిస్ XPP అనే ఒక ప్రత్యేకమైన సిస్టమ్ వార్తలు ఇచ్చింది. క్రిస్ XPP అంటే ఏంటంటే స్ఫటికాకార పద్ధతులు ఏవైతే ఉంటాయో, స్ఫటికల యొక్క ఆకారాన్ని తెలుసుకోవడం, ఒక పదార్థం యొక్క మౌలిక రూపాన్ని తెలుసుకోవడానికి మనం ప్రత్యేకంగా పరిశోధన చేస్తూ ఉంటాం. అలాంటి పరిశోధనలు స్ఫటికాకార పద్ధతులపై అధునాతనమైన పద్ధతి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. ఐఐటికి సంబంధించిన ఒక సమాచారం. ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు మరియు ఇండో కొరియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి సంయుక్తంగా సహకారంతో ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఇండో కొరియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇద్దరు కలిసి క్రిస్ XPP అనే ఒక అధునాతనమైన పద్ధతిని కనుగొన్నారు. దేనికి సంబంధించి ఒక పదార్థానికి సంబంధించి స్ఫటికాకార పద్ధతులు ఏవైతే ఉంటాయో, ఆ ఆకారం స్ఫటికాకారం ఏదైతే ఉంటుందో దాన్ని కనుక్కోవడానికి అధునాతనమైన ఒక మైక్రోస్కోపిక్ మెథడ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. జస్ట్ ఈ పదం గుర్తుంచుకోండి, ఐఐటి ఖరగ్పూర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల వార్తలు నిలిచిన ఐఐటీల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ప్రతిరోజు ఐఐటీలకి సంబంధించి ఏదో ఒక సమాచారాన్ని మనం చూస్తున్నాం. అందులో కూడా అత్యధికంగా ఐఐటి మద్రాస్ వార్తలు నిలుస్తుంది. ఐఐటి మద్రాస్ గురించి చూడకుండా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళకండి. అండ్ ఐఐటి హైదరాబాద్ ఇంపార్టెంట్, ఐఐటి బాంబే కానివ్వండి, ఐఐటి కాన్పూర్ కానివ్వండి, ఐఐటి రోపార్, ఐఐటి రూర్కీ, ఐఐటి గాంధీనగర్ అండ్ ఐఐటి ధార్వాడ్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గౌహతి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చాయి. వీటికి సంబంధించి ప్రత్యేకమైన అంశాలు ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో వాటిని ప్రత్యేకంగా ఇంటర్లింక్ చేస్తూ చూడండి. అండ్ అతి త్వరలో ఐఐటీలకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియోని కూడా మీకోసం అందుబాటులోకి తీసుకొస్తాను. ముందుగా ఐఐటీలకి సంబంధించి ఒక పీడిఎఫ్ని మాత్రం అతి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాను. ఎందులోకి అందుబాటులోకి తీసుకొస్తానంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఎవరైతే ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోలేదో ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో నెక్స్ట్ వితిన్ 1 వీక్లో ఐఐటీలకి సంబంధించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా ఒక ఫైల్ రూపంలో తీసుకొస్తాను, ఎవరైనా చదువుకునే విధంగా. సో ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలో ఐఐటీలకి సంబంధించి పక్కా ఒక ప్రశ్న వస్తుంది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఒక పీడిఎఫ్ తీసుకొస్తాను. అతి త్వరలో వీడియోను కూడా అందుబాటులోకి తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక ఎలక్ట్రానిక్ స్కిన్ అనే అంశం వార్తలు ఇచ్చింది. ఈ స్కిన్ కామన్గా రోబోస్ పైన డిపెండెన్సీ మనకు పెరుగుతుంది, రోబోలు. అలాంటి రోబోలకి సంబంధించి స్కిన్ స్పర్శ తెలుసుకోవడం, చుట్టుపక్కల ప్రాంతాల ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి అనువుగా ఉండే ఒక ఎలక్ట్రానిక్ స్కిన్ని ఇన్నోవేట్ చేస్తూ కనుగొంటూ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఇది ఒకసారి చూద్దాం. భారత సంతతి ఇంజనీర్ నేతృత్వంలోని బృందం ఆవిష్కరించారంట. నొప్పిని గ్రహించే ఎలక్ట్రానిక్ చర్మం, నొప్పిని కానివ్వండి, టచ్ సెన్సిటివిటీ కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో టెంపరేచర్ ఏ విధంగా ఉంది, ఇలాంటివి కూడా రోబోలు తెలుసుకొని మనకు చెప్తే అంట. సో కొత్త తరం స్మార్ట్ రోబోల తయారీలో దోహదపడ వినూత్న ఎలక్ట్రానిక్ చర్మాన్ని ఈ స్కిన్ ఎలక్ట్రానిక్ చర్మాన్ని భారత సంతతి ఇంజనీర్ నేతృత్వంలోని బ్రిటన్ పరిశోధక బృందం తాజాగా అభివృద్ధి చేసిందంట. నొప్పిని తనంతట తాను గ్రహించగల సామర్థ్యం దాని సొంతం.
స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉండే కృత్రిమ చర్మం తయారీ కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా విభిన్న విధానాలను ప్రయత్నిస్తున్నారు. చాలా సుదీర్ఘ కాలంలో జరుగుతున్న ప్రక్రియ ఈరోజు ఒక ఫలితం వచ్చింది, ఎలక్ట్రానిక్ స్కిన్. ఈ చర్మం అంతటా సెన్సార్లను విస్తరింపజేయడం ద్వారా దాన్ని రూపొందించడం సాధ్యమైందంట. ఎక్కువ మంది భావన. అయితే సెన్సార్లు డేటాను సేకరించి కంప్యూటర్కు పంపించడం, అక్కడ తిరిగి స్పందన సంకేతాలు రావడం ఆలస్యమే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్లాస్గో విశ్వవిద్యాలయంలోని జేమ్స్ వాట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రవీందర్ దహియా నేతృత్వంలో పరిశోధక బృందం మానవుల్లోని పరదీయ నాడీ వ్యవస్థ పనితీరును ఆదర్శంగా తీసుకొని సరికొత్త ప్రాసెసింగ్ వ్యవస్థను ఉపయోగించి ఈ చర్మాన్ని, ఎలక్ట్రానిక్ చర్మాన్ని, ఈ స్కిన్ని అభివృద్ధి చేశారు. అత్యంత కీలకమైన డేటాను మాత్రమే ఇది కంప్యూటర్ చేరవేస్తుంది. సాధారణ స్పర్శకు సంబంధించిన వ్యవహారాలను తనంతట తానే స్పందిస్తుందట. అంటే కంప్యూటర్ అవసరం లేకుండానే రోబోనే డైరెక్ట్గా ఆ స్కిన్ ఆధారంగా మనకు ప్రత్యేక పరిస్థితులను చెప్తుందంట. అలాంటి ఈ స్కిన్ గుర్తుంచుకోండి. ఈ స్కిన్ అనే అంశం ఇది అంత పెద్దగా అడగకపోవచ్చు, కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ స్కిన్ అనే అంశంతో ఏ దేశం వార్తలు ఇచ్చిందంటే సింగపూర్. లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసాం. సింగపూర్ శాస్త్రవేత్తలు మానవుడికి ఉపయోగపడే ఈ స్కిన్ తయారు చేశారు. కామన్గా మనకి ఏదైనా యాక్సిడెంట్, ప్రమాదంలో ఇరుక్కున్నాం అనుకోండి, ప్రమాదంలో దెబ్బతిన్నాం అనుకోండి, మనకు గాయాలైతే స్కిన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అలా స్కిన్ డ్యామేజ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మానవుడికి స్కిన్ యొక్క ఆవశ్యకతను గుర్తించుకొని డ్యామేజ్ అయిన స్కిన్ ప్లేస్లో ఎలక్ట్రానిక్ స్కిన్ కూడా అమర్చుకోవచ్చు. అలాంటి ఈ స్కిన్ని సింగపూర్ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా తయారు చేశారు. దాని గురించి ఒకసారి రిఫర్ చేయండి. లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు భారత సంతతి వ్యక్తి. ఆ భారత సంతతి వ్యక్తి ఎవరు? రవీందర్ దహియా. ఏ కాలేజీకి సంబంధించి? గ్లాస్గో విశ్వవిద్యాలయంలోని జేమ్స్ వాట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. నొప్పిని గ్రహించే ఎలక్ట్రానిక్ చర్మాన్ని తయారు చేస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ఒక మచ్చల బల్లి ఆనవాళ్లను గుర్తించడం జరిగింది. ఎక్కడ అంటే ఆంధ్ర, ఒడిశా ప్రాంతంలో. సో ఈ మచ్చల బల్లి యొక్క పేరు ఏంటంటే యూబ్లెఫారిస్ ఫిక్టస్. యూబ్లెఫారిస్ పిక్టస్. ఇటీవల వార్తలో నిలిచిన యూబ్లెఫారిస్ పిక్టస్ అనున్నది ఏంటి అంటారు? ఒక స్నేక, ఒక ఫ్రాగ, ఒక లిజర్డ్, ఒక ఫిష్, ఇలా అడుగుతారు. ఒక లిజర్డ్, మచ్చల బల్లి అని గుర్తుంచుకోండి. యూబ్లెఫారిస్ పిక్టస్ దీని పేరు. ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా అడవుల్లో సరికొత్త మచ్చల బల్లి జాతిని పరిశోధకులు గుర్తించారంట. యూబ్లెఫారిస్ పిక్టస్గా దీనిని నామకరణం చేశారు. రంగురంగుల మచ్చల బల్లిగా కూడా ఈ జాతిని పిలుస్తున్నారు. బెంగళూరులోని ఈ సెంటర్ ఇంపార్టెంట్. బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్కి చెందిన జీషన్ ఏ మిర్జా, చెన్నైలోని మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ట్రస్ట్కి చెందిన జ్ఞానేశ్వర్ 2017 సంవత్సరంలో విశాఖపట్నంలోని ఓ ఆలయం సమీపంలో నీటి ట్యాంకులో ఒక మచ్చల బల్లిని గుర్తించారు. దీన్ని 2017లోనే గుర్తించారు. అది తూర్పు భారత మచ్చల బల్లి జాతుల్లో ఏదో ఒక వర్గానికి చెందింది అయి ఉంటుందని అప్పుడు భావించారంట. మరి కొత్త వర్గం అని ఈరోజు భావించారు. అనంతరం దానిపై నిశితంగా పరిశోధనలు పెట్టి అది కొత్త జాతి మచ్చల బల్లి అని నిర్ధారించడం జరిగింది. రంగురంగుల మచ్చల బల్లిగా దానికి పేరు పెట్టారు. సాధారణ మచ్చల బల్లులతో పోలిస్తే ఈ రకం మచ్చల బల్లులు ఏవైతే ఉంటాయో కాస్త పెద్దగా ఉంటాయట, కొంత పెద్దగా ఉంటాయి, లిజర్డ్ సైజు. అండ్ 11.7 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయంట. ఇవి పూర్తిగా నిశాచర జీవులు. అంటే తెలుగులో మనం నిశాచర అంటే ఇంగ్లీష్లో మేబీ సబ్జెక్టు కండిషన్ నాక్టర్నల్ అంటే నైట్ లివింగ్ అన్నట్టు. నిశాచర జీవులు నాలుకను తమ జ్ఞానేంద్రియంగా ఉపయోగించుకుంటూ ముందడి జరుగుతూ ఉంటాయి. సో కామన్గా రెప్టైల్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయి, లిజర్డ్స్ కానివ్వండి, స్నేక్స్ కానివ్వండి, నాలుకను బయటికి చూపిస్తూ అవి నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే పక్కన ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుంటూ ఉంటాయి, ముందుకు కదులుతాయి. ఈ రకం బల్లులు పెంపుడు జంతువులకు కూడా పనికొస్తాయని పరిశోధకులు తెలుపుతున్నారు. ఒడిశా, ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఇవి కనిపిస్తాయని చెప్పేసి అంటున్నారు. వీటి అక్రమ విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందంట. అంటే పోచర్స్ కానివ్వండి ఎక్కువగా దీన్ని అక్రమంగా విక్రయించే అవకాశాలు కూడా ఉన్నాయంట. అండ్ నెక్స్ట్, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కొన్ని స్టాట్స్ వార్తలు ఇచ్చాయి. భారతదేశంలో ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ పైన డిపెండెన్సీ పెరుగుతోంది. ఇటీవల కాలంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మీర్లో అసలు మొట్టమొదటిసారి హైబ్రిడ్ విండ్ సోలార్ ప్లాంట్ అనే అంశాన్ని మనం చూసాము. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే గ్రీన్ ఎనర్జీకి మారితే లక్షల కోట్లలో లాభం అనే అంశం. సో కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తుంది భారత ప్రభుత్వం. భారతదేశంలో చాలా నియంత్రణ చర్యలు మనం చూస్తున్నాం. మరియు గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవుతుండడంతో 2070 నాటికి దేశానికి దాదాపు 852 లక్షల కోట్ల అంటే $11 ట్రిలియన్ లాభం చేకూరుతుందని సేల్స్ ఫోర్స్ రిపోర్ట్ వివరించింది. ఎవరు తయారు చేశారంటే రిపోర్ట్ని? సేల్స్ ఫోర్ అనే ఒక సంస్థ, సేల్స్ ఫోర్స్ అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ని తయారు చేసింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు? 2070 నాటికి దేశానికి 852 లక్షల కోట్ల లాభం చేకూరుతుందట. అంటే గ్రీన్ ఎనర్జీకి మళ్ళీతే. సో
సేల్స్ ఫోర్స్ రిపోర్ట్ వివరించింది. గ్రీన్ ఎనర్జీతో పెట్రోల్ డీజిల్పై చేసే ఖర్చు కూడా బాగా తగ్గిపోతుందంట. అండ్ ఇంకా బొగ్గు వాడడం తగ్గిపోతుంది. యూగవ్ యాక్సెస్ పార్ట్నర్షిప్తో కలిసి ఈ రిపోర్ట్ను సేల్స్ ఫోర్స్ తయారు చేసింది. యూగవ్ మరియు యాక్సెస్ పార్ట్నర్షిప్ ఈ సంస్థల సహకారంతో సేల్స్ ఫోర్స్ అనే ఒక సంస్థ ఈ రిపోర్ట్ని తయారు చేసింది. ఈ రిపోర్ట్ కోసం దేశంలోని మొత్తం 1000 బిజినెస్ మేనేజర్ల నుండి అభిప్రాయాలు సేకరించారు. దేశంలోని మెజారిటీ కంపెనీలు తమ కార్బన్ ఎమిషన్స్ని జీరోకి తీసుకురావాలని చూస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ లేదా CO2ను ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల్లో ఇండియా 3వ స్థానంలో ఉంది. కానీ గ్లోబల్ పర్ క్యాపిటా ఒక వ్యక్తి విడుదల చేసే CO2లో మాత్రం యావరేజ్ కంటే ఇండియా చాలా దిగువన ఉంది. ఇది హర్షించదగ్గ విషయం. 2050 నాటికి నెట్ జీరో లెవెల్కు చేరుకోవాలని ఇండియా పెట్టుకున్న టార్గెట్కు 80% మంది రెస్పాన్స్ అయ్యారంట. అండ్ వాతావరణ మార్పుపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టాలని 40% మంది రెస్పాండెంట్ చెప్పారంట. అండ్ 2050 నాటికి ఇండియాను నెట్ జీరో ఎకానమీగా మార్చిన ప్రభుత్వం ఒక టార్గెట్గా పెట్టుకుంది. అండ్ ఈ టార్గెట్లో కొత్తగా జాబ్స్ క్రియేట్ అవుతాయని 58% మంది చెప్పారంట. ఏం లేదు, గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళితే మనకి ఎంత లాభం జరుగుతుందని చెప్పేసి కొన్ని గణాంకాలు చెప్పారు. మనందరికీ తెలుసు, ఇటీవల గ్లాస్గో వేదికగా స్కాట్లాండ్లోని గ్లాస్గోలో COP26 కాన్ఫరెన్స్ జరిగింది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పంచామృత్ గురించి చెప్పారు. ఏ విధమైన టార్గెట్లు నెట్ జీరోని సాధించాలి అని చెప్పేసి కొన్ని ఇయర్స్ 2070 అని అండ్ కొన్ని 2030 అని చెప్పేసి. నెట్ జీరో అంటే ఏం లేదు, ఎంతైతే ఎమిషన్ అవుతాయో ఆ ఎమిషన్ని నార్మల్కి తీసుకురావడం అన్నట్టు. ఎమిషన్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేయడం కాదు, ఎమిషన్స్ని నార్మలైజ్ చేయడం అన్నట్టు. సో నెట్ జీరో టార్గెట్స్ అంటారు. సో గ్రీన్ ఎనర్జీకి మారితే దేశానికి లక్షల కోట్లలో లాభం అని చెప్పేసి సేల్స్ ఫోర్స్ అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అంశం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గడిచిన క్లాసుల్లో కూడా మనం ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉంటుందో NEP 2020ని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో, కొత్త విద్యా విధానం ఏదైతే ఉంటుందో NEP 2020ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్రం తమిళనాడు. మా రాష్ట్రంలో ఈ విద్యా విధానాన్ని అమలు చేయమని చెప్పేసి డైరెక్ట్గా ప్రకటించారు. అలాంటిది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కారణాలు చాలా ఉన్నాయి. త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించడం కానివ్వండి, ఏది ఏమైనప్పటికీ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వారి రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా కొత్త విద్యా విధానాన్ని ప్రారంభించాలనుకుంటుంది. అంటే వాళ్ళ రాష్ట్రం కోసం ఎక్స్క్లూజివ్గా ఎడ్యుకేషన్ పాలసీని తీసుకోవాలనుకుంటుంది. అందులో భాగంగా 13 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించడం జరిగింది. 13 మంది సభ్యుల కమిటీ. ఈ కమిటీకి ప్రత్యేకంగా హెడ్గా ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మురుగేషన్ గారిని కమిటీ హెడ్గా నియమించింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా కొత్త విద్యా విధానాన్ని రూపకల్పన చేయడానికి 13 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని, ముఖ్యంగా మురుగేషన్ ఒక న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి మేధావి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని వేసింది అంటే తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల తమిళనాడు ఇలాంటి అంశాలతో తరచూ వార్తలు నిలుస్తోంది. గవర్నర్కి సంబంధించిన అధికారాల్లో ఒక అధికారం, ఎగ్జాంపుల్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో, యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అక్కడ ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు, వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం గవర్నర్కి ఉంటుంది. అలా గవర్నర్కి ఉన్న ఈ అధికారాన్ని ప్రత్యేకంగా తగ్గించడం జరిగింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్ కూడా ప్రత్యేకంగా రాష్ట్రంలో గవర్నర్కి ఉండే అధికారం వీసీల నియామకం, ఆ వీసీల నియామకం అనే అధికారాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది వెస్ట్ బెంగాల్లో. సో ఇలాంటి అంశాలు చూడండి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ అంశమైన వార్తలు తెలిస్తే ప్రత్యేకంగా చూడండి, ఎందుకు వ్యతిరేకిస్తుందో ఈ కారణాలు కూడా వెతకండి. అండ్ ఇక తమిళనాడు రాష్ట్రం విషయానికి వస్తే ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది, చాలా ఇంపార్టెంట్ స్టేట్. రానున్న పోటీ పరీక్షలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న మనం చూసే అవకాశం ఉంటుంది. ఇటీవల ఇల్లం తెడి కల్వి అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్, ఇంటి వద్దకే విద్య అనే కార్యక్రమం, అండ్ మక్కలై తెడి మరుతువం అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, అంటే హెల్త్ ఎట్ డోర్ స్టెప్, అండ్ మీందుమ్ మంజప్పై తమిళనాడు రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఎల్లో కలర్డ్ బ్యాగ్ని ఎంకరేజ్ చేయడం అండ్ బీట్ ద ప్లాస్టిక్. అండ్ ఇటీవల ప్రత్యేకంగా వార్తలు వచ్చిన ఇన్యూర్ కప్పం నమ్మై కక్కుం అనే ఒక గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్, తమిళనాడు సీఎం 360 డాష్ బోర్డ్ అనే అంశం గురించి మనం డిస్కస్ చేశాము. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆత్మకథ, తనకి సంబంధించిన ఆటోబయోగ్రఫీ ఉంగలిల్
ఒరువన్ మీలో ఒకడిని అనే అంశం. అండ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, ప్రపంచంలో గుర్తింపు పొందిన ఆర్థికవేత్తల ఆధ్వర్యంలో ఒక ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ఇటీవల కాలంలో తమిళనాడు సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి డుగోంగ్ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు సీకౌకి సంబంధించి. అండ్ మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ నియమిస్తూ వార్తలు ఇచ్చింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు ఇటీవల ఆర్టికల్ 42 వార్తలు నిలిచింది రైట్ టు సిట్ అనే అంశానికి సంబంధించి. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచిన సోషల్ ఇష్యూస్, దేవాలయాల్లో పూజారులుగా బ్రాహ్మణులే ఎందుకు ఉండాలి, నాన్ బ్రాహ్మణ్స్ని కూడా నియమిస్తామని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నాన్ బ్రాహ్మణ్స్ని నియమించింది, మహిళల్ని కానివ్వండి. ఇలాంటి అంశాలు తమిళనాడు సంబంధించి తరచూ వార్తలు ఇస్తాయి, ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి సిటీబీ అనే ఒక ప్రత్యేకమైన టెస్ట్ కిట్ని, ఇండిజినస్గా ఏర్పాటు చేసిన టెస్ట్ కిట్ని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తుంది. సిటీబీ అంటే ఏంటంటే స్కిన్ టెస్ట్. సో మన స్కిన్ ఏదైతే ఉంటుందో చర్మ పరీక్ష ఆధారంగా టీబీని నిర్ధారణ చేసే ఒక అధునాతనమైన టెస్ట్ కిట్ సిటీబీ. దీన్ని ఎంకరేజ్ చేస్తాం, ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో కూడుకొని ఉంది అని చెప్పేసి ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి మన్సుఖ్ మాండవీయ గారు ప్రకటించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన స్కిన్ ఆధారిత టెస్ట్ ట్యూబర్క్యులోసిస్ లేదా టీబీకి సంబంధించి ఏంటంటే సిటీబీ టెస్ట్ కిట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి రెగ్యులేషన్ చేయడంలో భాగంగా టు రెగ్యులేట్ ఆన్లైన్ గేమింగ్ ఇన్ ఇండియా భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంటర్ మినిస్టీరియల్ ప్యానల్ని నియమించడం జరిగింది. సో ఇంటర్ మినిస్టీరియల్ ప్యానల్ అంటే ఏంటంటే మంత్రులకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కమిటీ అన్నట్టు. సో ఏ ప్యానల్ ఆన్ మినిస్టర్స్ అని గుర్తుంచుకోండి, మినిస్టర్స్ సంబంధించిన ప్యానల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ రెగ్యులేటింగ్ ఆన్లైన్ గేమ్స్ అని గుర్తుంచుకోండి. ఇందులో ప్రత్యేకంగా నీతి ఆయోగ్కి సంబంధించిన సిఇఓ అమితాబ్ కాంత్ గారు మరియు డిఫరెంట్ మినిస్ట్రీస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సెక్రటరీస్ ఉంటారు కదా, కార్యదర్శులు, వారి ఆధ్వర్యంలో 7 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక ప్యానల్ని భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం నియమించింది. ఈ హెడ్ ఎవరుగా ఉంటారంటే నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కోల్ గ్యాసిఫికేషన్ టార్గెట్ 2030 అనే అంశం వార్తలు ఇచ్చింది. సో కోల్ గ్యాసిఫికేషన్ 2030 టార్గెట్ ఎంత అంటే 100 మిలియన్ టన్స్, 100 మిలియన్ టన్నుల కోల్ గ్యాస్ని ఉత్పత్తి చేయాలి, కోల్ గ్యాసిఫికేషన్ చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న టార్గెట్ బై 2030. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీకి సంబంధించిన సెక్రటరీ ఇటీవల ప్రకటించడం జరిగింది. జస్ట్ ఇది ఒక మిస్లినియస్ టాపిక్గా చూడండి, వార్తాపత్రికలో టు ద పాయింట్ ఇచ్చేశారు. 2030 సంవత్సరం వరకల్లా కోల్ గ్యాసిఫికేషన్ టార్గెట్ ఎంతగా ప్రభుత్వం నిర్దేశించుకుంది అంటే 100 మిలియన్ టన్స్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎలిజబెత్ రాణి. సో బ్రిటన్ రాణికి తన యొక్క పదవికి సంబంధించి 70 ఏళ్ళ అనే అంశం వార్తనిచ్చింది. సో ఎలిజబెత్ రాణి పాలనకు 70 ఏళ్ళు. ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన సంవత్సరాలు కానివ్వండి, ప్రత్యేకతలను చూద్దాం. వైభవంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు ఇటీవల ప్రారంభించారు బ్రిటన్లో. సో లండన్లో బ్రిటన్ సింహాసనాన్ని క్వీన్ ఎలిజబెత్ II అధిష్ఠించి 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గడిచిన గురువారం లండన్లో అంటే 2nd రోజున లండన్లో ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రిటిష్ సైనిక సాంప్రదాయం ప్రకారం గుర్రాలు, ఆయుధాలు, ఫైటర్ జెట్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కూడా గడిచిన గురువారం నుండి యాజ్ ఆన్ టుడే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. తొలి రోజు గురువారం బకింగ్హామ్ ప్యాలెస్లోని బాల్కనీ నుంచి రాణి గౌరవవందనం స్వీకరించడం జరిగింది. 70 ఏళ్ల ప్రస్థానానికి చిహ్నంగా చివరి రోజున 70 ఎయిర్క్రాఫ్ట్లు ఆకాశంలో విన్యాసాన్ని చేయనున్నాయి. లాస్ట్ డే రోజున అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే రోజున. నెక్స్ట్ వేడుకలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు సెలవులను ప్రకటించారు. అండ్ 1953 జూన్ 2వ తేదీన ఎలిజబెత్ రాణి పట్టాభిషేకం జరిగింది. 1953 గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. ఏ సంవత్సరంలో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్ గారికి 70 సంవత్సరాల పాలన, అసలు ఏ సంవత్సరంలో తన పాలన ప్రారంభమైందంటే 1953 ఎలిజబెత్ రాణి పట్టాభిషేకం జరిగింది. 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ II బ్రిటన్లోని ఎక్కువ కాలం సింహాసనాన్ని అధిష్ఠించిన రాణిగా చరిత్రలోకి ఎక్కారు.
అండ్ సల్మాన్ రష్దీకి సత్కారం ఇచ్చారు. ప్లాటినం జూబ్లీ వేడుకల గౌరవ అతిథుల జాబితాలో భారత సంతతికి చెందిన 40 మంది వృత్తి నిపుణులు అండ్ సంఘ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారి చోటు లభించింది. వారిలో రచయిత సల్మాన్ రష్దీ ఇటీవల కాలంలో తను రచించిన పుస్తకాల గురించి తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. సల్మాన్ రష్దీ అందరి దృష్టిని ఆకర్షించారు. రష్దీ రచించిన మిడ్ నైట్స్ చిల్డ్రన్ బుకర్ బహుమతి గెలుచుకున్న దగ్గర నుంచి ఆయన జగత్ ప్రసిద్ధుడు అయ్యారు. రాణి ఎలిజబెత్ 70 ఏళ్ల పాలన సందర్భంగా గౌరవ సహచరులు కంపానియన్ ఆఫ్ హానర్ పేరుతో బుధవారం రాత్రి విడుదల చేసిన విశిష్ట వ్యక్తుల జాబితాలో సల్మాన్ రష్దీ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య కమాండర్ అవార్డును దానశీలి సంఘ సేవకుడు అవనీష్ గోయల్కు ప్రకటించారు. ఇవన్నీ అవసరం లేదు, సల్మాన్ రష్దీ పేరు గుర్తుంచుకోండి. బ్రిటన్ రాణిగా ఎలిజబెత్ రాణి గారికి సంబంధించి పరిపాలన 70 ఏళ్ళు అని గుర్తుంచుకోండి. 1953లో తను పదవిని స్వీకరించారు. యాజ్ అన్ ఇప్పటి వరకు 70 ఏళ్ళ ప్లాటినం జూబ్లీ వేడుకలను గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో అడుగుతారు గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ, సిల్వర్ జూబ్లీ అని. సో ప్లాటినం జూబ్లీ. అండ్ నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఒక వార్షిక నివేదికను రాష్ట్ర ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రాష్ట్ర ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖ మంత్రి మరియు రాష్ట్రానికి సంబంధించి మున్సిపాలిటీస్ మినిస్టర్ పురపాలక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కేటీఆర్ గారు కె తారక రామారావు గారు విడుదల చేశారు. తెలంగాణ ఐటీ 5వ వార్షిక నివేదికను రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆవిష్కరించారు. దాని ప్రకారం ఐటీ రంగంలో తెలంగాణ ఎగుమతులు 2020-2021 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 1,45,522 కోట్లు ఉండగా 2021-22 ఆర్థిక అంటే గత ఆర్థిక సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరం అంటే మనకు మార్చితో ముగిసింది ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 1,83,569 కోట్లకు చేరుకున్నాయంట. అంటే 2021 కంటే 26.14% ఎక్కువ. గుర్తుంచుకోండి, ఐటీకి సంబంధించిన ఒక వార్షిక నివేదికలో ఈ గణాంకాలు గుర్తుంచుకోండి. రానున్న తెలంగాణ రాష్ట్ర పోటీ పరీక్షలు ఇలాంటి పాయింట్స్ని ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, రీజనల్ ఎకానమీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల్లో ఒకే ఒక వ్యక్తి వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే లిండా ఫాగన్. లిండా ఫాగన్ అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి అనే అంశంతో మొట్టమొదటి మహిళగా వార్తలు ఇచ్చారు. లిండా ఫాగన్ దేనికి సంబంధించి అంటే ఒక అత్యున్నత పదవి. ఆ పదవి ఏంటంటే అమెరికా తీర గస్తీ దళం కమాండెంట్. అమెరికా కోస్ట్కి సంబంధించిన ఆ గస్తీ దళం ఉంటుంది కదా, కమాండెంట్గా హెడ్గా అమెరికా తీర గస్తీ దళం కమాండెంట్గా ఇటీవల నియమితులైన అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ఈ పొజిషన్కి వచ్చిన కమాండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే లిండా ఫాగన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచాయి. మిస్లెనియస్ అంశాలు ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఒక్కసారి ర్యాపిడ్ రౌండ్ చూద్దాం. సో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం మౌంట్ ఉలావన్ వాల్కనో ఈరోజు వార్తలు నిలిచింది. గుర్తుంచుకొని పపువా న్యూగినియాకి సంబంధించి. అండ్ టర్కీ పేరు ఇక మీదట తుర్కీయే అని చెప్పండి అని చెప్పేసి ప్రపంచ దేశాలకు సమాచారం ఇచ్చింది టర్కీ ప్రభుత్వం, తుర్కీయే. అండ్ టర్కీకి సంబంధించి గోధుమ దిగుమతులు ఏవైతే ఉంటాయి, టర్కీ మన భారతదేశంలో దిగుమతి చేసుకుంటుంది కదా, వాటిని తిరిగి వెనుకకు పంపించింది 56,000 టన్నుల గోధుమలు బికాజ్ ఆఫ్ రుబెల్లా వైరస్కి సంబంధించిన అవశేషాలు. అండ్ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్కి సంబంధించి 10 లక్షల కోట్ల విలువ చేరింది అని చెప్పేసి ఇటీవల ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించారు. అండ్ క్రిస్ ఎక్స్పిపి అనే అధునాతనమైన పద్ధతి ముఖ్యంగా స్ఫటికాకారానికి సంబంధించిన పరిశోధనలో భాగంగా. అండ్ నొప్పిని గ్రహించే ఎలక్ట్రానిక్ స్కిన్ అనే అంశాన్ని ఇన్నోవేట్ చేస్తూ భారత సంతతి శాస్త్రవేత్త వార్తలు ఇచ్చారు రవీందర్ దహియా గారు. అండ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో ఒక సరికొత్త బల్లి యొక్క ఆనవాలు గుర్తుపట్టారు. యూబ్లెఫారిస్ పిక్టస్ ఇటీవల వార్తలు ఇచ్చింది, అది మచ్చల బల్లి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీకి మారితే భారతదేశానికి లక్షల కోట్లలో లాభం ఉంటుంది అని చెప్పేసి ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక సర్వే, సేల్స్ ఫోర్స్ అనే ఒక సర్వే. అండ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ 13 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని వేసింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త విద్యా విధానం తీసుకురమ్మని. ఎవరి ఆధ్వర్యంలో అంటే మురుగేషన్ గారి ఆధ్వర్యంలో. అండ్ నెక్స్ట్ ట్యూబెర్క్యులోసిస్ సంబంధించి వ్యాధి నిర్ధారణకు సంబంధించి ఒక స్కిన్ టెస్ట్, ఇండిజినస్ టెస్ట్ సిటీబీ వార్తలు నిలిచింది. అండ్ ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి ఇంటర్ మినిస్ట్రియల్ ప్యానెల్ వార్తలు నిలిచింది. ఈ ప్యానెల్ ఏదైతే ఉంటుందో ఇందులో కొంతమంది ప్రముఖులు, అందులో నీతి ఆయోగ్ CEO అని గుర్తుంచుకోండి. ఆన్లైన్ గేమ్స్ నియంత్రణకు సంబంధించి కోల్ గ్యాసిఫికేషన్ టార్గెట్ బై 2030 100 మిలియన్ టన్స్ అని చెప్పేసి భారత ప్రభుత్వం చేసిన ప్రకటన. అండ్ ఎలిజబెత్ రాణి పాలనకు 70 ఏళ్ళు నిండింది, ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్. ఇందులో సల్మాన్ రష్దీ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేశాం. అండ్ తెలంగాణ ఐటీ 5వ వార్షిక నివేదికలో అతి ముఖ్యమైన పాయింట్ మనం ఇక్కడ డిస్కస్ చేశాం.
అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే అమెరికాకి సంబంధించి మొట్టమొదటి మహిళగా లిండా ఫాగెన్ వార్తలు ఇచ్చారు. అమెరికా తీర గస్తీ దళం కమాండెంట్ అని గుర్తుంచుకోండి. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.